తండ్రి సమస్తమును ఎరిగినవారు. సమస్తమును ఎరిగిన దేవుడు తన సేవకులైన వారికి తాను సంకల్పించిన విషయాల్ని బయలుపరుస్తారు. తాను సంకల్పించిన వాటిని దేవుడు తెలియజేస్తారు. ఆమోసు గ్రంథం 3వ అధ్యాయం 7వ వచనం మనం చదువుతున్నప్పుడు, తన సేవకులైన ప్రవక్తలకు తాను సంకల్పించిన దానిని బయలుపరచకుండా ప్రభువైన యెహోవా ఏమీ చేయడు. దేవుడు తాను చేసే ముందుగా తన సంకల్పాన్ని బయలుపరుస్తారు. ప్రభు అంటే పరిపాలకుడు. తాను ఏ విధంగా పరిపాలన చేస్తారో, ఏం చేస్తారు అనేది తన ప్రవక్తలకు తెలియజేస్తారు. ద్వితీయోపదేశకాండం 29వ అధ్యాయం 29వ వచనం మనం చదువుతున్నప్పుడు, రహస్యములు మన దేవుడైన యెహోవాకు చెందును. రహస్యాలు ఎవరికి తెలుసు అనంటే యెహోవాకు చెందును. ఎందుకంటే ఆయనే తనకు తానుగా నిర్ణయాలు చేశారు కాబట్టి ఆయనకు మాత్రమే రహస్యాలు తెలుసు. అయితే మనము ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ అనుసరించి నడుచుకున్నట్లు బయలుపరచబడినవి ఎల్లప్పుడూ మనవియు మన సంతతి వారివి అవుతాయన్నమాట. మనవి మన సంతతి వారివి. దేవుడు ఏ సంతతికైతే వేటిని బయలుపరుస్తారో ఆ విషయాలు ఆ సంతతి వారు అవుతాయి. దానియేలు గ్రంథం 2వ అధ్యాయం 27, 28 వచనాలు మనం చదువుతున్నప్పుడు, పరలోకమందున దేవుడు కలగబోవు దానిని బయలుపరచువాడు. దానియేలు బబులోన్లో ఉన్న జ్ఞానుల గురించి, గారడి విద్య గల వారి గురించి, వారందరి గురించి ఏమన్నారు అని అంటే, వారు తెలియచెప్పజాలరు అన్నారు. ఎందుకంటే వారికి తెలీదు, వారి దేవతలు దేవుళ్ళు అనబడే వారికి కూడా ఏమీ తెలియదు. మరి ఎవరికి మర్మాలు తెలుసు అని అంటే పరలోకమందున్న దేవునికి అన్నాడు. మర్మములను బయలుపరచగల దేవుడొక్కడు పరలోకమందున్నాడు. మర్మాల్ని ఎంతమంది బయలుపరచగలరు అంటే దేవుడు ఒక్కడు ఉన్నాడు. ఒక్కడే దేవుడు ఆయన మర్మాల్ని బయలుపరచగలరు. ఆయనకు మాత్రమే రహస్యాలు తెలుసు. ఆయనకు మాత్రమే ప్రణాళిక తెలుసు. ఎందుకంటే తనలో తాను తీసుకున్న నిర్ణయాలను బట్టి, ఆయన స్వకీయ సంకల్పాన్ని బట్టి ఆయనకే మర్మాలు, సంకల్పము, సమస్తం తెలుసు. ఆ దేవుడు ఈ దినమలంతమందు తన కుమారుని ద్వారా సమస్తాన్ని తెలియజేయాలి, బయలుపరచాలనుకుంటున్నారు. యోహాను సువార్త 3వ అధ్యాయం 34, 35 వచనాలు మనం చదువుతున్నప్పుడు, ఏలయనగా దేవుడు తాను పంపిన వానికి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించును గనుక ఆయన దేవుని మాటలే పలుకును. దేవుడు తన సేవకులకు తన ఆత్మనిచ్చి తాను వేటిని తెలియజేయాలనుకుంటున్నారో, వేటిని బయలుపరచాలనుకుంటున్నారో వాటిని తన సేవకుల ద్వారా, తన ప్రవక్తల ద్వారా తన జనాంగానికి, తన పిల్లలైన వారికి బయలుపరుస్తారు. ఈ దినములంతమందు దేవుడు ఎవరిని ఎన్నుకున్నారు అని అంటే తన కుమారుని, ఆయనకి కొలత లేకుండా ఆత్మను అనుగ్రహించారు. తండ్రి కుమారుని ప్రేమించుచున్నాడు గనక ఆయన చేతికి సమస్తము అప్పగించి ఉన్నాడు. కాబట్టి కుమారునికి దేవుడు ఏం చేస్తారంటే సమస్తాన్ని బయలుపరుస్తారు. కుమారుడు ఏమి చేయాలి అనేది తండ్రి కుమారునికి అగుపరుచుచూ ఉంటారు. యోహాను సువార్త 5వ అధ్యాయం 19 నుండి 20 వచనాలు మనం చదువుతున్నప్పుడు, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే గాని తనంతట తాను ఏదియూ చేయనేరడు. ఆయన వేటిని చేయునో వాటినే కుమారుడును అలాగే చేయును. తండ్రి ఏదైతే చేయడానికి ఉద్దేశించారో, ఏం చేయాలని ఆయన సంకల్పించారో వాటినే కుమారుడు తండ్రి చెప్పినట్లు అలాగే చేస్తారు. 20వ వచనం, తండ్రి కుమారుని ప్రేమించుచు తాను చేయు వాటిని నెల్లను ఆయనకు అగపరుచుచున్నాడని, అగపరుచుచూ ఉన్నాడు. అగపరిచేశాడు కాదు, అగపరుచుచున్నాడు. ఆయన బ్రతికినంతకాలం, ఆయన పరిచర్య అంతకాలం దేవుడు అగపరుచుచూ ఉన్నాడు. మీతో నిశ్చయముగా చెబుతున్నాను, దేవుడు అగపరుచుచున్నారని నిశ్చయముగా చెబుతున్నారు. కాబట్టి తండ్రి తన కుమారునికి చేయవలసిన వాటన్నిటినీ అగపరిచేవారు. యేసుప్రభువారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచిన తర్వాత కూడా, ఆయన కుడిపార్శ్వన ఉన్నప్పుడు పరలోకమునకు హెచ్చింపబడిన తర్వాత కూడా తండ్రి కుమారునికి బయలుపరచాలి. కుడిపార్శ్వన ఉన్నంత మాత్రాన సమస్తం తెలియవు, బయలుపరచాల్సింది తండ్రియే. దేవుడు యేసుక్రీస్తు వారికి బయలుపరిస్తే యేసుక్రీస్తు వారు దూత ద్వారా యోహానుకు ఆ ప్రత్యక్షతను అనుగ్రహిస్తున్నారు. యోహాను రాసిన ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనం,
యేసుక్రీస్తు అను శబ్దమునకు అభిషక్తుడని అర్థము. తన దాసులకు కనపరచుటకు దేవుడు ఆయనకు అనుగ్రహించిన ప్రత్యక్షత. తన దాసులు భూమిపై నిందలు, అవమానము, హింస, శరచ్ఛేదనాన్ని అనుభవిస్తున్నారు. వారి భవిష్యత్తు ఎలా ఉండబోతుందో అనే విషయాన్ని తెలియజేయడం కొరకు దేవుడే తన కుమారునికి ప్రత్యక్షతనిచ్చారు. వారి భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే విషయాన్ని దేవుడు తెలియజేశారు. వారిని హింసిస్తున్న వారి యొక్క స్థితి ఎలా ఉండబోతుంది అని అంటే, వారిపై ఉగ్రత పాత్రలు కుమ్మరించబోతున్నాడు దేవుడు. వారిపై దేవుడు ప్రతిదండన కుమ్మరించబోతున్నాడు. ఈ విషయాల్ని దేవుడు తన కుమారునికి, కుమారుడు దూత ద్వారా యోహానుకు ప్రత్యక్షపరిచారు. కుడిపార్శ్వాన ఉన్నంత మాత్రాన యేసుప్రభు వారికి సమస్తం తెలియదు. తండ్రియే సమస్తాన్ని తెలియచేయాలి. ఇదే విషయాన్ని మత్తయి సువార్తలో అడిగినప్పుడు యేసుప్రభు వారు ఏమన్నారంటే, ఆ దినమును గూర్చి నాకు తెలియదు అన్నారు. కుమారుడైనను పరలోకమందలి దూతలైనను ఎరుగరు అన్నారు. మరి ఎవరికి తెలుసు అని అంటే, రాకడను గూర్చి అంటే తండ్రికి మాత్రమే తెలుసు. కాబట్టి తండ్రి మాత్రమే బయలుపరచాలి. కాబట్టి ఈరోజు మనం ధ్యానిస్తున్న అంశం ఏంటంటే, దేవుడే సమస్తాన్ని ఎరిగి తన సేవకులైన వారికి బయలుపరుస్తారు. ఆమోసు 3:7 చదవం. తాను సంకల్పించిన దాన్ని దేవుడు తెలియజేస్తారు. రహస్యములు యెహోవాకు చెందును. పరలోకమందున్న దేవుడు ఒక్కడే మర్మాల్ని లేదా భవిష్యత్తును బయలుపరచగల దేవుడు. ఎవరికైతే తన ఆత్మనిస్తున్నాడో వారికి సమస్తాన్ని, ఎవరికైతే తన ఆత్మనిస్తున్నాడో దేవుడు వారికి సమస్తాన్ని, రహస్యాలను, ప్రణాళికను, చేయబోతున్న విషయాల్ని బయలుపరుస్తారు. యోసేపుకు బయలుపరిచారు, దానియేలుకు బయలుపరిచారు, తన ప్రవక్తలకు బయలుపరిచారు, చివరిగా తన కుమారునికి బయలుపరిచారు. తండ్రి కుడిపార్శ్వమున ఉన్న తరువాత కూడా యేసుప్రభు వారికి తండ్రే సమస్తం బయలుపరచాలి. కుడిపార్శ్వన ఉన్నంత మాత్రాన సమస్తము యేసుప్రభు వారికి తెలియదని గ్రంథం చెప్తుంది. ఏమి జరగబోతుందో అనే మర్మాన్ని గురించి కానీ, ఏం జరగబోతుందో అనే బయలుపాటు ప్రత్యక్షతను గురించి కేవలం దేవుని మీదే అందరూ ఆధారపడాలి, యేసుప్రభు వారితో సహా.